హియర్ ఈస్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ సలార్. కథ విషయానికెళ్తే కాన్సర్ నగరానికి తన తెలివితో నాయకుడిగా రాజమన్న జగపతిబాబు తిరుగులేని రాజుగా ఉంటాడు. అయితే కాలానికి అనుగుణంగా రాజమన్న రెండో భార్య కొడుకు వరద రాజమన్నర్ పృథ్వీరాజ్ సుకుమారన్ని దొరని చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఆ నిర్ణయం కాన్సర్ నగరం గమనాన్ని మార్చేస్తుంది. కాన్సర్ నగరానికి నాయకుడవడం కోసం చుట్టూ ఉన్న వారంతా బలాన్ని పోగేసుకొని యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య వరద రాజమన్నార్పై అనేక దాడులు జరుగుతూ ఉంటాయి. అందరూ వరద రాజమన్నార్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సహాయం కోసం తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడు దేవ ప్రభాస్ని పిలుస్తాడు వరద. ఆ తర్వాత దేవ ప్రభాస్ ఏం చేశారు, దేవ వరద రాజమన్నార్ కోసం ఎలాంటి యుద్ధం చేశాడు, ఈ క్రమంలో శత్రువులు దేవాన్ని చూసి ఎలా భయపడ్డారు, అసలు దేవ ఎవరు, అతని గతం ఏమిటి, అతని తండ్రి ఎవరు అనేది థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ పాజిటివ్ విషయానికి వెళ్తే ప్రభాస్ ఫ్యాన్స్కి వింటేజ్ ప్రభాస్లా కనిపిస్తాడు. ప్రభాస్ ఎమోషనల్ సీన్స్లో అండ్ యాక్షన్ సీక్వెన్స్లో ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు. అలానే పృథ్వీరాజ్ కూడా యాక్టింగ్ అదరగొట్టారు. వీరి ఇద్దరు యాక్టింగ్ ఒదిగిపోయారని చెప్పుకోవచ్చు. హీరో తల్లి క్యారెక్టర్ అండ్ హీరోయిన్ శ్రియా రెడ్డి కూడా వారి పాత్రకి న్యాయం చేశారు. ఫైనల్గా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 5/3.5. మీకు కూడా ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.